హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. శాలిని చంద్రకళ దగ్గరకు వచ్చి క్రాంతికి నిజం తెలియనంత వరకు తనలో ఏ గిల్టీ ఫీలింగ్ లేదు అంటూ, ఎప్పుడైతే తన గురించి క్రాంతికి తెలిసిందో ఆ క్షణం నుండి ఏదో తెలియని భయం మొదలైంది అంటుంది. మీరేదో చేస్తారని కాదు, ఇక క్రాంతితో తను కలిసి బ్రతకలేననే భయం. ఎందుకంటే నేను ఈ ఇంటికి రావడానికి క్రాంతి ప్రేమను వాడుకున్నాను, కానీ క్రాంతి మీద ప్రేమ ఎన్నడూ అబద్ధం కాదు. అది అబద్ధమైతే క్రాంతితో కాపురం చేసేదాన్నే కాదు. నేను కుటుంబాన్ని విడగొట్టాలని ట్రై చేశాను, కానీ క్రాంతిని వదిలి బ్రతకాలని ఏనాడు అనుకోలేదు. అమ్మ ప్రేమకు నా ప్రేమకు మధ్య చాలా నలిగిపోయాను. కానీ ఆడదానికి మెట్టిల్లే సర్వస్వమని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. ఆడదంటే నీలా ఉండాలి చంద్ర. కన్నవాళ్ళను వదులుకొని కట్టుకున్న వాడి కోసం నువ్వెంత చేశావో నాకు తెలుసు. నేనది చేయలేకపోయాను. క్రాంతికి నా మీద ఎక్కడో కొంచెమైనా ప్రేమ ఉంటుందనుకున్నాను, కానీ ఎప్పుడైతే నన్ను చంపేస్తాను అన్నాడో ఆ క్షణమే నేను చచ్చిపోయాను. అప్పుడే నేను ఓడిపోయానని అర్థమైంది చంద్ర అంటుంది. క్రాంతి, వదిన తన్ని వెళ్ళిపోమ్మని చెప్పు, లేదంటే నా మనసు ఏ క్షణమైనా మారొచ్చు అంటాడు. శాలిని, ఆ మారే అవకాశం నాకు ఇవ్వచ్చు కదా క్రాంతి. ఇన్ని రోజులు చంద్రన్ ద్వేషించే నేను ఈరోజు మీరందరూ తన మీద చూపించిన ప్రేమకు లొంగిపోయాను. నాకు తనలా మీరందరి ప్రేమను పొందాలని ఉంది. తను నాకు ప్రాణభిక్ష పెట్టిన దేవత. ఆ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇవ్వమని కోరుకుంటున్నాను అంటుంది. క్రాంతి, పాలు పోసి పెంచినంత మాత్రాన పాము కాకుండా పోదు. నీలో నిలువెల్లా విషమే. నీలాంటి దానికి క్షమాభిక్ష పెట్టడమే ఎక్కువ అంటాడు. శాలిని, సరే క్రాంతి, నేను మారానో లేదో నీకు అర్థమయ్యేలా చెప్పే వెళ్తాను. కనీసం నా చావు చూసైనా నేను మారానని నువ్వు అర్థం చేసుకుంటావు కదా అంటూ గన్ తీసుకోపోతూ ఉంటే చంద్రకళ అడ్డుకుంటుంది. ఏం చేస్తున్నావు శాలిని? మతుందా నీకు? కొంచెం ఉంటే ప్రాణం పోయేది తెలుసా అంటుంది. శాలిని, పోతే పోనివ్వు చంద్ర. పశ్చాత్తాపం లేని ప్రాణం పోతే ఎంత, ఉంటే ఎంత? ఇలా నేను బ్రతకడం కన్నా చావడమే మేలు. నేను మారానని ప్రూవ్ చేసుకుంటాను చంద్ర అంటుంది. క్రాంతితో, నాకు ఒక అవకాశం ఇవ్వు క్రాంతి ప్లీజ్, లేదంటే నన్ను ఇక్కడే సమాధి చేయండి అంటూ, నాకు ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది. క్రాంతి చంద్రకళతో, వదిన తను మళ్ళీ డ్రామా స్టార్ట్ చేస్తుంది, నువ్వు వాటికి లొంగొద్దు అంటాడు. జగదీశ్వరి, సరే నువ్వు అన్నట్టే నీకు అవకాశం ఇస్తాను. ఎందుకంటే మనిషిలో మార్పును మించింది ఏదీ లేదు. కానీ దానికి నీ వల్ల బాధపడ్డ నా భర్త అనుమతి కావాలి అంటుంది. శాలిని రఘురాం పాదాలు పట్టుకుని, నన్ను క్షమించండి మామయ్య గారు అంటుంది. నాకు ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్ అని అడుగుతుంది. క్రాంతి రఘురాం దగ్గరికి వెళ్ళి, వద్దు నాన్న, ఈ మొసలి కన్నీళ్లు నమ్మొద్దు అంటాడు. కామాక్షి ఉన్నట్టుండి పశ్చాత్తాపం ఎందుకు వచ్చింది? మళ్ళీ ఏదో డ్రామా చేస్తుంది అంటుంది. శ్యామల, తనతో మాటలేంటి కామాక్షి, మెడపట్టుకుని బయటకు గెంటేద్దామంటూ కామాక్షి శ్యామల శాలిని దగ్గరకు రాబోతూ ఉంటారు. రఘురామ్ ఆగండి అని చెప్పి శాలినిని పైకి లేపి, మన ఇంట్లో బంధాలకి ఎప్పుడూ విలువ ఉంటుంది. ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి తను ఒక అవకాశం అడుగుతుంది. మారడానికి మనం తనకు ఒక అవకాశం ఇవ్వాల్సిందే అంటాడు. శాలిని వల్ల అందరికన్నా ఇబ్బంది పడింది చంద్ర ఒప్పుకుంటేనే శాలిని ఇంట్లో ఉంటుంది అంటాడు. శాలిని చంద్రకళ దగ్గరికి వెళ్ళి చంద్రకళ పాదాలు పట్టుకుని, ప్లీజ్ చంద్ర, ఒకే ఒక అవకాశం. ఇన్నాళ్ళు నా పగను చూశావు, ఇప్పుడు నా ప్రేమను చూపిస్తాను. ప్లీజ్ చంద్ర, నీ అడుగుచాడల్లో నడుస్తాను, నిన్ను ఆదర్శంగా తీసుకుంటాను అంటుంది. చంద్రకళ విరాట్ వైపు చూస్తుంది. శాలిని విరాట్ పాదాలు పట్టుకుని, మీరైనా చెప్పండి ప్లీజ్ బావగారు అంటూ బ్రతిమలాడుతుంది. చంద్రకళ శాలినిని పైకి లేపి, సరే నీ మార్పు ఎంత ముఖ్యమో క్రాంతి సంతోషం అంతకన్నా ముఖ్యం. తన దగ్గర పోగొట్టుకున్న నమ్మకాన్ని మళ్ళీ పొందడానికి ట్రై చెయ్యి అంటుంది. క్రాంతి, అది జరగని పని వదినా అంటాడు. తను ఇంట్లో ఉండడం మీ నిర్ణయం, కానీ నా జీవితంలో ఉండాలా వద్దా అనేది నా నిర్ణయం అంటాడు. శాలినిని నేను ఒక మనిషిలానే చూడను, అది గుర్తుంచుకోండి అంటాడు. చంద్రకళ, శాలినితో ఇప్పటి వరకు జరిగినవేవి నేను ప్రస్తావించను. నువ్వన్నీ మర్చిపోయి భర్త ప్రేమను గెలుచుకో, అదే నీకు అగ్ని పరీక్ష అంటూ వెళ్ళు అంటుంది. శాలిని లోపలికి వెళ్తూ ఉంటే జగదీశ్వరి ఆగు అంటుంది.
అవకాశం ఇచ్చాం కదా అని మళ్ళీ ఏదైనా తోక చాడించాలని చూస్తే ఈసారి నన్ను ఎవరూ ఆపలేరు. ఇదే నీకు చివరి అవకాశం అని చెప్పి వెళ్ళు అంటుంది. శాలిని వెళ్ళిపోతుంది. జగదీశ్వరి చంద్రకళను ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది. విరాట్ హ్యాపీగా చంద్రకళ జగదీశ్వర్లను చూస్తూ ఉంటాడు. ఇక కామాక్షి శృతితో శాలిని లాంటి వాళ్ళను ఎక్కడా చూడలేదు అంటుంది. పగ కోసం శత్రువుల మీద అటాక్ చేసే వాళ్ళని చూశాను, కానీ పెళ్లి చేసుకుని అత్తారింట్లో కాపురం చేసుకునే వాళ్ళను నా జీవితంలో చూడలేదు అంటుంది. శృతి శాలిని వైల్డ్ అని తెలుసు, కానీ మరీ ఇంత వైల్డ్ అని ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా అంటుంది. కామాక్షి అవునే, నేనైతే షాక్లోంచి ఇంకా తేరుకోలేకపోతున్నాను అంటుంది. శృతి కేవలం చంద్ర మీద కోపంతోనే చంద్రను టార్గెట్ చేస్తుందని భ్రమపడ్డాము, కానీ ఏకంగా మామయ్య ప్రాణాలు బలి తీసుకోవడానికి స్కెచ్ వేసింది అంటుంది. ఎవరికీ అనుమానం రాకుండా ఎంత తెలివిగా డీల్ చేసిందమ్మా అంటుంది. మామయ్య పూర్తిగా గతం మర్చిపోయేలా టాబ్లెట్స్ ఇచ్చింది అంటే ఎంత ధైర్యం తెగింపు ఉండాలమ్మా అంటుంది. కామాక్షి శాలిని ముందు నుంచి చాలా ప్లాన్డ్గానే ఉంది శృతి. ఎవరికీ డౌట్ రాకుండా ముందు మంచిదానిలా నమ్మించి చాట్ను మాత్రం కొంప ముంచే పనులు చేసింది అంటుంది. శృతి అలాంటి వాళ్ళను క్షమించి వదిలేయడం కూడా రిస్కే. అత్తయ్య మామయ్య తప్పు చేశారనిపిస్తుందమ్మా అంటుంది. కామాక్షి వాళ్ళ మంచితనం గురించి మనకు తెలిసిందే కదా శృతి అంటుంది. శృతి కానీ అమ్మ, ఈ ఛాన్స్ వాడుకుని శాలిని ఇంటికి ఏదైనా ప్రమాదం తలపెడితే అని అడుగుతుంది. కామాక్షి ఆ అవకాశం ఉండదు శృతి. ఇంతకుముందు తన గురించి ఎవరికీ తెలియదు కాబట్టి ఏం చేసినా తనకు చెల్లింది. ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి అందరి కళ్ళు శాలినిని గమనిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చంద్ర అస్సలు ఊరుకోదు అంటుంది. శృతి అవును, ఇన్ని రోజులు చంద్రకి శాలిని గురించి తెలిసినా తనకు ఎవరి సపోర్ట్ లేదు కాబట్టి ఏం చేయలేకపోయింది. ఇప్పుడు అందరూ తన వైపే వచ్చేశారు కాబట్టి శాలిని ఆటలు సాగనివ్వరు అంటుంది. కామాక్షి ఇంత జరిగాక మళ్ళీ అలాంటి ప్రయత్నం చేస్తుందని నాకు అనిపించడం లేదు అంటుంది. క్షమించమని అందరి కాళ్ళ మీద పడి బ్రతిమలాడుకుంది కదా, ప్రాణాలు తీసుకునేదాకా వెళ్ళింది. తన తప్పుల్ని రియలైజ్ అయినట్టే కదా అంటుంది. శృతి అవునులే, లేకపోతే మనం కూడా తనకు హెల్ప్ చేశామని చెప్పి మనల్ని కూడా బుక్ చేసేది. డబ్బు కోసం మనం తన చుట్టూ తిరుగుతూ పిచ్చి పిచ్చి పనులన్నీ చేశాము. అవన్నీ బయటపడితే మన పని అయిపోతుంది అంటుంది. ఇప్పుడు చెప్పలేం, కానీ ఎప్పుడైనా శాలినికి తిక్క తిరిగితే చెప్పినా చెప్పేస్తుందమ్మా అంటుంది. కామాక్షి అది కూడా నిజమే, ఎందుకైనా మంచిది మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటుంది. శృతి మనం కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉండేది నువ్వే, నేను ఎలాగూ నా అత్తారింటికి వెళ్ళిపోతాను కదా అంటుంది. కామాక్షి నీకు తప్పదు కదా అంటుంది. శృతి నేను ఆ జలరాశిని పెళ్లి చేసుకునేలా చేసింది చంద్ర అనుకుని తన మీద కోపం పెంచుకున్నానమ్మా, కానీ శాలిని చంద్రను బ్లేమ్ చేయడానికి నన్ను ఒక టాయ్లా వాడుకుందన్నమాట. మనం ఆ శాలిని ఆడించినట్లుగా ఆడుతూ తనకంత హెల్ప్ చేస్తే చివరికి మనల్నే మోసం చేసింది, చీటర్ అంటుంది. కామాక్షి ఆ చంద్ర ఏమీ శుద్ధపూస ఏం కాదులే, ముందు నిన్ను డైవర్ట్ చేసింది తనే కదా, వాళ్ళిద్దరి మధ్య పోరులో నువ్వు బలైపోయావు అంటుంది. శృతి ఇప్పుడు ఎంత ఫీల్ అయినా ఏం లాభం లేదమ్మా, నా తప్పు నేను సరిదిద్దుకోవాలి అంతే అంటుంది. కామాక్షి ఇంత మెచ్యూరిటీ ఎప్పుడొచ్చిందే నీకు అంటుంది. శృతి సిచ్యుయేషన్స్ నేర్పిస్తుంటాయి అని చెప్పి సరే అమ్మా నేను పోతాను బాయ్ అంటూ శృతి వెళ్ళిపోతుంది. ఇక జగదీశ్వరి పూజ చేసి దేవుడికి నమస్కారం చేసుకుంటూ స్వామి ఒక నిజం బయటపడడం వల్ల ఇంట్లో సమస్యలు ఒక కొలికి వచ్చాయి, ఇక నుంచి ఏ ఇబ్బంది లేకుండా అందరం ప్రశాంతంగా ఉండేలా చూడు అంటూ దేవుడికి నమస్కారం చేసుకుంటుంది. రఘురాం కూడా దేవుడికి నమస్కారం చేసుకుంటాడు. రఘురాం జగదీశ్వరితో నువ్వు శాలిని క్షమిస్తావని అనుకోలేదు జగదీశ్వరి, తన గురించి తెలియగానే కోపంతో ఇంట్లో నుంచి పంపించేస్తావనుకున్నాను అంటాడు. జగదీశ్వరి శాలిని మన మీద ద్వేషంతో ఇంట్లో అడుగుపెట్టిన క్రాంతి మాత్రం తనని మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు శాలిని తప్పు చేసిందని మనం పంపించేస్తే క్రాంతి జీవితాంతం బాధపడుతూ ఒంటరిగా ఉండిపోతాడు. మనం వాడిని అలా చూస్తూ ప్రశాంతంగా ఉండలేం కదా, అందుకే శాలిని శిక్షించడం కన్నా తనకు ఒక అవకాశం ఇవ్వడమే మంచిదనిపించింది అంటుంది. రఘురాము నువ్వు చాలా గొప్పదానివి జగదీశ్వరి, క్రాంతి లైఫ్ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకున్నావు, నువ్వు చాలా గ్రేట్, నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అంటాడు. అప్పుడే శ్యామల కూడా వస్తుంది. జగదీశ్వరితో అవును వదినా, నువ్వు అలాంటి డెసిషన్ తీసుకుంటావనుకోలేదు, నేనైతే ఒక క్షణం కూడా ఆలోచించకుండా మెడపట్టుకుని బయటకు గెంటేసేదాన్ని అంటుంది. జగదీశ్వరి
శాలిని ఎన్ని తప్పులు చేసినా తను క్రాంతితో కలిసి బ్రతకాలని కోరుకుంది. తను చేసిన తప్పులు రియలైజ్ అయ్యి సరిదిద్దుకోవడానికి సిద్ధపడింది. మనం మారడానికి ఒక అవకాశం ఇవ్వడం తప్పు కాదు కదా అంటుంది. శ్యామల, నువ్వు సరే వదినా, అన్నయ్య శాలిని వల్ల ఎంత నరకం చూశాడు, తను క్షమిస్తాడని అస్సలు అనుకోలేదు అంటుంది. రఘురామ్, నిజమే, శాలిని వల్ల నేను కుటుంబంతో గడపాల్సిన కొన్ని విలువైన క్షణాలను కోల్పోయాను. అవసరమైనప్పుడు నా భార్యకు అండగా ఉండలేకపోయాను. కానీ నాకన్నా ఎక్కువ నరకం చూసింది చంద్రకళ. తను కూడా శాలినిని క్షమించి తనకు ఒక అవకాశం ఇవ్వాలనుకునింది. అలాంటప్పుడు నేను మాత్రం కక్ష పెట్టుకుని ఏం సాధిస్తాను అని అడుగుతాడు. శ్యామల, అవునన్నయ్య, చంద్ర మనసు చాలా గొప్పది. ఆ పిల్ల ఓపికకి నిజంగా చాలా మెచ్చుకోవాలి అంటుంది. భర్తతో సహా ఇంటిల్లిపాది ద్వేషించినా దూషించినా ఎంతో సహనంతో సమస్యల్ని ఎదుర్కొంది. నిజంగా చంద్రకి మా వదినంత ఓపిక ఉంది అంటూ కదూ అని అడుగుతుంది. జగదీశ్వరి, మరి తను ఎవరనుకున్నావు? నా మేనకోడలు, మేలిమి బంగారం, నా ఇంటి దీపం అంటుంది. రఘురామ్, శాలిని కూడా ఇచ్చిన అవకాశం వాడుకుని మంచిగా మారితే అందరం సంతోషంగా ఉండొచ్చు అంటాడు. శ్యామల, ఒకవేళ తను మారినా క్రాంతి శాలినిని ఏలుకుంటాడంటావా అన్నయ్య అని అడుగుతుంది. వాడి మనసు ముక్కలైపోయింది. వాడు శాలినిని క్షమిస్తాడని నాకు అనిపించట్లేదు అంటుంది. జగదీశ్వరి, వాడిది సున్నితమైన మనసు. ప్రేమైన కోపమైన పీకల దాకా ఉంటుంది. అంత త్వరగా వాడు మనసు మార్చుకోడు. కొంత సమయం పడుతుంది అంటుంది. శ్యామల, అయితే ఇక శాలినికి చుక్కలే. వాడు ఖచ్చితంగా శాలినిని ఒక ఆట ఆడుకుంటాడు అంటుంది. రఘురామ్, మొదట మీరు ఆడుకోకపోతే చాలు. నువ్వు కామాక్షి శాలినిని ఎలా ట్రీట్ చేస్తారో నాకు తెలుసు అంటాడు. శ్యామల, తొక్కి పట్టి నార తీస్తాను. శ్యామలను మోసం చేయడం అంటే తమాషా అనుకుంటున్నారా? అత్తింటి పెత్తనం ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు వేరు. బాధ్యతలతో పాటు బంధాలంటే ఏమిటో తెలిసేలా చేయకపోతే నా పేరు శ్యామలే కాదు అంటుంది. జగదీశ్వరి, కాస్త మృదువుగా చెప్పు శ్యామల, లేకపోతే శాలిని నేను తట్టుకోలేక పారిపోతుంది అంటుంది. అందరూ నవ్వుకుంటారు. శ్యామల, శాలిని మీద కోపమేమో కానీ చంద్ర మీద ప్రేమ మాత్రం వర్షంలా కురిపిస్తాను. తను ఇన్నాళ్ళు పడ్డ బాధంతా కూడా మర్చిపోయేలా చేస్తాను అంటుంది. రఘురామ్, ముందు అది చెయ్యి అంటాడు. ఇక చంద్రకళ విరాట్ను వెనక నుంచి హక్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. విరాట్, అమ్మాయి గారు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు అంటాడు. చంద్రకళ, అవును బావా, నిజంగానే చాలా హ్యాపీగా ఉన్నాను. మొత్తానికి ఇన్ని రోజులకు మన ప్రయత్నం ఫలించింది. క్రాంతికి శాలిని గురించి తెలిసేలా చేయాలి అనుకున్నాము. కానీ అన్ని విషయాలు బయటపడి మన మీద పడ్డ నిందలన్నీ తొలగిపోయాయి. ఫ్యామిలీలో అందరికీ నా మీద ఉన్న కోపం పోయింది. అంతేకాదు, శాలినిలో కూడా మార్పు తీసుకురాగలిగాము. క్రాంతి ఒక్కడే శాలిని విషయంలో కోపంగా ఉన్నాడు. కానీ అత్తయ్య మామయ్య ఇచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా వాడుకుని శాలిని మళ్ళీ క్రాంతి మనసు గెలుచుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది. కాబట్టి సమస్యలన్నీ తీరిపోయినట్టే. ఇంట్లో ఇక అంతా సంతోషమే నిండుతుంది బావా. మనసు చాలా ప్రశాంతంగా ఉంది అంటుంది. విరాట్, ఈ సంతోషం సరిపోదు చంద్ర, అస్సలు సరిపోదు అంటాడు. చంద్రకళ, ఇంతకన్నా సంతోషం ఏముంటుంది బావా అంటుంది. విరాట్, ఇన్ని రోజులు ఏదో ఒక గొడవతో ఇంట్లో గోలగోలగా ఉండేది. ఇప్పుడు గొడవలు జరిగే ఆస్కారం లేదు కాబట్టి ఇల్లంతా కామ్గా మారుతుంది. ఆ సైలెన్స్ వల్ల అందరూ బోర్ ఫీల్ అవుతారు. అలా బోర్ కొట్టకుండా ఉండాలి అంటే, ఇల్లంతా మళ్ళీ గోలగోలగా మారాలి అంటే ఒక బుజ్జి పిల్లాడు ఇంట్లో సందడి చేస్తూ తిరగాలి. బోసి నవ్వులతో పుడి అడుగులతో వాడు ఇల్లంతా తిరుగుతూ ఉంటే, వాడి వెనకాల మనమంతా తిరుగుతూ మురిసిపోతూ ఉంటే ఎంత కళగా ఉంటుంది చెప్పు అంటాడు. చంద్రకళ, అబ్బాయి గారి ఊహ చాలా బాగుంది అంటుంది. విరాట్, అయితే ఆ ఊహని నిజం చేసేద్దాం అంటాడు. చంద్రకళ, చాలా తెలివిగా నన్ను కన్విన్స్ చేయాలని చూస్తున్నావు కదా అంటుంది. విరాట్, కన్విన్స్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంట్లో సమస్యలన్నీ తీరిపోయి నిన్నందరూ యాక్సెప్ట్ చేసిన రోజు కమిట్ అవుదామని నువ్వే చెప్పావు కదా అంటాడు. చంద్రకళ, చెప్పాననుకో అంటుంది. విరాట్, మళ్ళీ అనుకోవడం ఏమిటి? అడ్డుతెరలన్నీ తొలగిపోయాయి కదా, ఇంకేంటి అంటాడు. చంద్రకళ, అడ్డుతెరలన్నీ తొలగిపోయాయి కానీ అలసట తీరాలి కదా అంటుంది. శాలిని గురించి బయటపడాలని నిన్నటి నుంచి ఎంత స్ట్రెస్ తీసుకున్నాము. మన ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చేయడానికి ఎంత కష్టపడ్డాము. నిజం తెలిసాక క్రాంతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని ఎంత టెన్షన్ పడ్డాము. ఈ రోజంతా ఊపిరి సలపకుండా గడిచిపోయింది. బ్రెయిన్ బాగా హీటెక్కిపోయింది బావా. ఇలాంటి టైంలో అలాంటి ఆలోచన కరెక్ట్ కాదు అంటుంది. విరాట్,
నువ్వు మాట తప్పుతున్నావు అంటాడు. చంద్రకళ, మనమిద్దరము పరిపూర్ణంగా ఒకటయ్యే క్షణాలు మనకి ఒక మధుర జ్ఞాపకంగా జీవితాంతం గుర్తుండిపోవాలి. అంటే దానికి మంచి ప్లానింగ్, అట్మాస్ఫియర్, మూడ్ అన్నీ సెట్ అవ్వాలి అంటుంది. విరాట్, ఇప్పటికిప్పుడు ప్లానింగు, అట్మాస్ఫియరు సెట్ చేయాలంటే ఎలా కుదురుతుంది అంటాడు. నువ్వు ఇలా అవాయిడ్ చేయడం అన్యాయం చంద్ర అంటాడు. చంద్రకళ, అయ్యో నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదేంటి అంటుంది. నీకు అర్థమయ్యేలా చెప్తాను అంటూ చక్కెర ఎలా ఉంటుంది అని అడుగుతుంది. విరాట్, తీయగా ఉంటుంది అంటాడు. చంద్రకళ, మరి పాయసం అంటుంది. విరాట్, తీయగానే ఉంటుంది అంటాడు. చంద్రకళ, చక్కెర తిన్నప్పుడు కలిగే ఫీలింగ్ కన్నా పాయసం తిన్నప్పుడు కలిగే ఫీలింగ్ బాగుంటుంది కదా అంటుంది. విరాట్, డెఫినెట్గా బాగుంటుంది అంటాడు. చంద్రకళ, మరి తెలిసి కూడా చక్కెర కోసం కక్కుర్తి పడతావేంటి బావా? ఈరోజు హ్యాపీగా రెస్ట్ తీసుకొని రేపు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుందాం అంటుంది. ఇక శ్యామల చంద్రకళతో, నన్ను క్షమించమ్మా అంటుంది. చంద్రకళ, అయ్యో మీరు క్షమాపణ అడగడం ఏమిటి పిన్ని గారు అంటుంది. శ్యామల కన్నీళ్లు పెట్టుకుంటూ, నువ్వు క్షమించాను అని ఒక మాట చెప్తే నా గుండెల్లో భారం దిగిపోతుందమ్మా అంటుంది. చంద్రకళ, ఎక్కడైనా తల్లి కూతురికి క్షమాపణ చెప్తుందా అంటూ శ్యామలను హక్ చేసుకుంటుంది. శ్యామల ఎమోషనల్ అవుతుంది. ఇక హాల్లో అందరూ ఉంటారు. రఘురామ్, ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, ఇంట్లో ఉన్న 3 ప్రేమ జంటలకు కలిపి కేక్ కట్ చేయాలని ప్లాన్ చేశాను అంటాడు. క్రాంతి, శాలిని, రఘురామ్, జగదీశ్వరి, విరాట్, చంద్రకళ పేర్లున్న 3 కేకులు టేబుల్ మీద అరేంజ్ చేస్తారు. శాలినితో పాటు అందరూ హ్యాపీగా ఉంటారు. క్రాంతి ముభావంగా ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.